ముందు మాట చివరకు పుస్తకంలో చివరు అట్టకు అతికించేలా చర్యలు కేసీఆర్ పేరు కనిపించకుండా విద్యాశాఖ నిర్ణయం ఎస్సీఆర్ డైరెక్టర్ రాధారెడ్డి టెక్నిక్ బుక్ ప్రింటింగ్ ప్రెస్ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ యారిపై బదిలీవేటు ఇతర బాధితుల అప్పగింత వారి స్థానంలో కొత్త ఆఫీసుల నియామకం పుస్తకాలు తప్పులు ప్రభుత్వ అనాలోచితమే ఏపీలో పింఛన్ల పెంపు తెలంగాణ ఊసేలేదు బీజేపీ నేత ఏలేటి కూడా చెప్పిన బాలికపై లైంగిక దాడి హత్య చేసిన సందర్భాలు చూసినా బాలికను ఎత్తుకెళ్తున్న నిందితుడు కూడా చూసినా చిన్న పాపను ఎంత బాధాకరం అంత బాధాకరం పెద్దపల్లి జిల్లా జరిగిన సంఘటన ఆ సంఘటనకు సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా స్పందించినటువంటి సందర్భంలో ఆ పాపను ఎత్తుకెళ్తున్నాడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ దారుణం పోలీసుల అదుపులో నిందితుడు పోక్సో కింద కేసు నమోదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఆ పాప చనిపోయింది ఏం చేస్తారు ఇక న్యాయం ఎక్కడ ఉంటుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్లో కోవట్లు గులాబీ నేతలకు టచ్లో పలువురు అధికారులు రెగ్యులర్గా నిమిషాల తరబడి ఫోన్ల సమాచారం లీక్ అవుతుందన్న అనుమానాలు ఇప్పటికే గుర్తించిన సెక్రటరియట్ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయం త్వరలోనే గ్రూప్ 1 మెయిన్స్ సర్కార్ అలర్ట్ కొన్ని రోజులుగా సదరు అధికారులపై ఫోకస్ వారి పనితీరు కైలిపలగా ముఖ్యమంత్రి కూడా ఆరాధించే నేపథ్యం ఉంది ఇప్పటికే ఏదైతే ఉన్నదో గ్రూప్ 1 సంబంధించి టీఎస్పీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు దాని అందరూ కూడా కోవట్లు ఉన్నారు అన్నటువంటి నేపథ్యం ఉందన్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం టీజీపీఎస్సీలో పనిచేసిన కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది గులాబీ లీడర్లతో నిమిషాల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నట్టు అధికార వర్గాల్లో టాక్ కమిషన్లో కీలక హోదాలో ఉన్న అధికారులు కారు పార్టీ నేతలతో టచ్లో ఉండాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కమిషన్ సంబంధించిన కీలక విషయాలు ఏమైనా లీక్ చేస్తున్నారా అనే డౌట్ ఏర్పడింది బీఆర్ఎస్ నేతలతో సదరు అధికారులు వ్యక్తిగత పరిచయాలు ఉంటే అడపదడప ఫోన్ చేస్తే పెద్ద సమస్య కాదు కానీ రెగ్యులర్గా వారితో ఫోన్లు మాట్లాడడం అనేక అనుమానాలకు తావిస్తున్నది ఇటీవల ఓ కార్యక్రమంలో సెక్రటరీలో పనిచేస్తున్న ఓ అధికారి సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న మరో ఆఫీసర్కు కలిశారా ఇదే సమయంలో గులాబీ పార్టీకి చెందిన ఓ ముఖ్య లీడర్ నుంచి టీజీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారికి ఫోన్ వచ్చింది దాంతో అతడు పక్కకు వెళ్ళి సుమారు పావు గంట పాటు మాట్లాడినట్టు సమాచారం మరికొన్ని రోజుల తర్వాత ఓ రిటైర్డ్ అధికారి తన వ్యక్తిగత పని మీద కమిషన్లో ఉన్న మరో ఆఫీసర్కు కలిశారు సరిగ్గా అదే సమయంలో ఆఫీసర్కు మరో గులాబీ లీడర్ నుంచి ఫోన్ వచ్చింది దీంతో అతడు తన ఛాంబర్లోకి వెళ్ళి 5-6 నిమిషాలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన అంశాల్లో కోవట్టుగా మారిన నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టీం కానీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి పోయినటువంటి నేపథ్యం ఉంది ఏమైపోతుంది ఆ కోవట్లు ఎంత అనుకున్నారు ఆ కోవట్ల పరిస్థితి ఎంత అనేటువంటి వార్త కూడా ఉంది మరి ఏం లీక్ చేస్తున్నారు ఏం పోతుందో అనేటువంటి ప్రధాన వార్తలు అయితే మనం దీనిలో చూస్తున్నాం కేటీఆర్కు హైకోర్టు నోటీసులు 4 వారాల్లో కేటీఆర్ కౌంటర్ వేయాలని ఆదేశం అడవిట్లో తప్పుడు సమాచారంపై విచారణ కేక మహేందర్ రెడ్డి లాగిశెట్టి శ్రీనివాస్ వేరు పిటిషన్లు ఏమర్షి రూపాయల కోటి విలువైన భూమి ఎలా ఉన్నారంటూ ప్రశ్న మేజర్ అయిన 3 నెలల్లో ఎలా సంపాదించాలని క్వశ్చన్ 3 నెలల్లో ₹1 కోటి విలువైన భూమిని ఎట్లా సంపాదించాలా ఆయన 3 నెలల్లో ఏ విధంగా వచ్చింది అన్నటువంటి నేపథ్యం కూడా వాళ్ళ పిటిషన్లో కూడా రాసి పెట్టించిన నేపథ్యం ఉంటుంది మంత్రి పొంగులేటితో మాట్లాడుతున్న ధరణి కమిటీ సభ్యులు ధరణి పోర్టల్తో లక్షల కుటుంబాలు చిన్న భిన్నం అందుకే రెవెన్యూ ప్రక్షాళన చర్యలు పొంగులేటి ధరణి కమిటీ సభ్యులతో సమావేశం BLM TM 33లో మార్పులు చేస్తాం తహసీల్దార్ RDO స్థాయిలో పరిష్కారం భూ సమస్యల పెండింగ్ అప్లికేషన్లు పరిష్కరించండి భూముల విలువలు పెంపు ప్రతిపాదనపై సర్కార్ ఆలోచన కలెక్టర్తో CCL నవీన్ మిట్టల్ కూడా మాట్లాడే నేపథ్యం మండలంలోని భూ పరిష్కారం అప్పీల్ వ్యవస్థకు సిఫారసు అదనపు కలెక్టర్కే పవర్స్ అధికార వికేంద్రీకరణతో న్యాయం పార్ట్ B సమస్యలకు పరిష్కారం ధరణి